గత 2 సంవత్సరాలుగా అసాధ్యమైన అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పరిష్కరించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడారు. దేశంలోనే మొట్టమొదటిసారి కులగణన చేసిన ఏకైక ప్రభుత్వం తమదన్నారు. దేశంలోనే 13,000 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సన్నబియ్యమిస్తున్న ప్రభుత్వం మాది అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 100% కాంగ్రెస్ పార్టీ గెలువబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కులగణన అది రవాణా శాఖ మంత్రుల ఆధ్వర్యంలో ఆయన యొక్క సూచనల మేరకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా కులగణన చేసినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, పొన్నం గారి ఆధ్వర్యంలో. ఈనాడు కులగణన ద్వారా బీసీలకి రాజకీయపరమైనటువంటి అవకాశాలే కాకుండా సామాజిక పరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి అన్ని రకాలుగా ఈ కులగణనని చేసి ప్రకటించడం ద్వారా ఈనాడు కేంద్ర ప్రభుత్వం కూడా తల వంచి తెలంగాణ ప్రభుత్వం చేసిన నిర్ణయానికి బలహీన వర్గాలకి సహాయం అంతేకాకుండా మాదిగ ఉపకులాల్లో అనేక సంవత్సరాలుగా రావణ కాష్టంగా ఉన్నటువంటి సమస్య కేటగరైజేషన్, ఏబిసిడి వర్గాలు ఎవరూ పరిష్కరించలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మేము తీర్పు వచ్చిన 1 నెల రోజుల్లోనే ఆ యొక్క కేటగరైజేషన్ ని పరిష్కరించి మాదిగ ఉపకులాలకు ఉపశమనం కల్పించి వాళ్ళ యొక్క జీవిత కోరికల్ని తీర్చినటువంటి ఘనత తెలంగాణ ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెల్ల కార్డులు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ రోజున సన్నబియ్యం ఇవ్వగలిగినటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఒక తెలంగాణ ప్రభుత్వం. అక్కసుతోటి, అసూయతోటి అధికారం కోల్పోయినటువంటి వాడు కొంతమంది, అధికారం కోసం ఆరాటపడేవాడు కొంతమంది, అబద్దాలతోటి, అసత్యాలతోటి ప్రజల్ని మభ్యపెట్టి ప్రతి ఎన్నికల్లో కూడా కంటోన్మెంట్ ఎన్నికొస్తే మీకు ఇది రిఫరెండం, మేము గెలవబోతున్నాం, మీ ప్రభుత్వం ఊడిపోతుందని చెప్పారు. సర్దే అనుకున్నాం. కంటోన్మెంట్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. తర్వాత జూబ్లీ హిల్స్ ఎన్నికొచ్చింది. ఈ ఎన్నికతోటి కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైంది, మేము అధికారంలోకి వస్తున్నామని చెప్పారు. మళ్లీ దాని కథ అంతే అయింది. 25,000 ఓట్ల మెజారిటీ తోటి హైదరాబాద్ నడిబొడ్డున కాంగ్రెస్ జెండా ఎగిరేశారు. అదేవిధంగా పంచాయతీ ఎన్నికలు వచ్చింది. మేము గ్రామీణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీయో బీజేపీయో అక్కడికి ఎన్నున్నాయో నాకు తెలియదు, కానీ మాదే రాజ్యం అని చెప్పారు. అక్కడ చతికిలబడ్డారు. మళ్లీ మున్సిపల్ ఎన్నికల్లో అదే రకమైనటువంటి కారుకోతలు వస్తున్నారు. ఈ రకమైనటువంటి కారుకోతలు మిమ్మల్ని బతికించలేవు. ప్రజలకి యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా, అవసరాలకు తగ్గట్టుగా పరిపాలన చేసేటటువంటి కాంగ్రెస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో 100% ఆమోదిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి దయచేసి పనిచేసేటటువంటి ప్రభుత్వాన్ని నమ్ముకున్నటువంటి ప్రజలకి ఇచ్చినటువంటి వాగ్దానాలకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాల్ని విమర్శిస్తే అవన్నీ కూడా మీ కాలంలో చేసినటువంటి పాపాలే తప్ప ఏ ఒక్కటి కూడా 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పాపం ఏ ఒక్కటి లేదు ప్రభుత్వం. కాబట్టి రైతాంగం సంతోషంగా ఉంటే మీరు ఓర్చుకోలేకపోతున్నారు, పేద ప్రజలు ఆనందంగా ఉంటే ఓర్చుకోలేకపోతున్నారు. మీరు చేసేటటువంటి కూల్ విమర్శలకి కాంగ్రెస్ పార్టీ బెదరదు, అదరదు. మళ్లీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా 100% గెలవబోతున్నాం ప్రజల ఆశీర్వాదంతో అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద మున్సిపల్ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, మీ పట్టణాలను బాగు చేసుకోండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా తల తాకట్టు పెట్టైనా సరే ఈ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పొన్నం గారు